అని హెచ్చరించడం జరిగింది. అప్పుడు మళ్ళా అంటున్నాడు, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని సన్మానించమంటాడు. తన జీవితకాలం ఆ బిడ్డలు క్షేమంగా ఉండాలంటే తన తండ్రిని తల్లిని సన్మానించమన్నాడు. సన్మానం అంటే ఒక స్వాభావ కప్పి తెచ్చి అతన్ని సన్మానించడం కాదు, అదంతా గౌరవంగా చూసుకోమంటున్నాడు. తల్లిని తండ్రిని తల్లిదండ్రులను ఎందుకు గౌరవంగా చూసుకోమంటాడంటే, తల్లి తన యొక్క బిడ్డను నవమాసాలు కడుపులో పెంచుకుని మరి ఎంతో వేదన పడి మరి ఆ బిడ్డను కంటుంది. మరి తల్లి కూడా తన యొక్క కష్టార్జితం చేత కుటుంబానికి మరి తన యొక్క కుటుంబం క్షేమంగా ఉండాలి, అన్న వస్త్రాలు కలిగిన వారిగా ఉండాలని తన తండ్రి ఎంతో కష్టపడతాడు. ఈ విధంగా తల్లి కానీ తండ్రి కానీ ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు గురించి అనేక ఆలోచన కలిగి వారు పెంచుతారు. చివరి కాలంలో కొంతమంది ఈ రోజుల్లో అయితే బిడ్డలు తల్లిదండ్రుల మాట వినడం లేదు. ఆ వినకపోవడం చేత తమ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. తర్వాత రకరకాలుగా వాళ్ళు తయారై మరి దేవుడికి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా మరి లెక్క చేయడం లేదు. అలా లెక్క పోవడం వల్ల వారు అనారోగ్యం బాధపడతారు. దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిగా వారిగా తిరుగుతున్నారు. అనేకమైనటువంటి లోక సంబంధమైన ఆశలకు మరి లోబడి మరి శరీరం పాటు చేసుకుని ఆరోగ్యం పాటుకుని చివరికి భూమిని వేసి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రుల మాట విన్న కుటుంబం మరి ఆ కుటుంబం ఎంతో గర్వంగా ఉంటుంది. ఎందుకంటే తల్లి ఏమంటుంది, ఆయన చక్కగా చదువుకో, లేక చక్కగా వ్యవసాయం చేయి, లేదా వ్యవసాయ పనులకి వెళ్ళు, లేదా ఏదైనా ఉద్యోగం చేయి, లేదా అన్ని చెప్పి తల్లిదండ్రులు బోధిస్తారు బిడ్డలు. మరి తల్లిదండ్రులు ఆ మాట విన్న బిడ్డలు ఆ మాటలు విన్నప్పుడు మరి తల్లిదండ్రుల మాట ఎవరైతే బిడ్డలు వింటారో ఆ తల్లిదండ్రి ప్రకారం చేసిన వాడు గొప్పవాడు అవుతాడు, చక్కగా చదువుకుంటాడు. మరి ఆ చదువుకి మరి ప్రతిఫలంగా దేవుడు తన ఉద్యోగంగా చేస్తాడు. ఆ ఉద్యోగం మరి రావడం వల్ల తన వాద పెరుగుతుంది, తనకి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది, తన వాద పెరుగుతుంది. ఆ వాద పెరగడం వల్ల ఇటువంటి చిన్న గృహంలో ఉండకుండా పెద్ద గృహాలు కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. తన తల్లిదండ్రులు చూసుకోవడం కాబట్టి ఇందాక అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. దేవుడి కోసం తల్లిదండ్రుల మాట విన్నవారు వినటువంటి కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు చాలా విచ్ఛిన్నమైపోతారు. ఆ తల్లిదండ్రులు భోజనానికి కూడా మంచి వరకు ఒకరి మీద ఆధారపడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ కుమారుడు తన మాట్లాడడం ఒకవేళ చదువుకోమంటే చదువుకోడు, అది పరిగెత్తే ఆ కుర్రోజుతోటి ఆరోగ్యంతో మొత్తం తిరిగి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. తద్వారా ఆరోగ్యం పాడు చేసుకుంటాడు. కుటుంబంలో విలువ ఉండదు, సంఘంలో విలువ ఉండదు, గ్రామంలో ఆ వ్యక్తి విలువ ఉండదు. తర్వాత అన్ని అన్నాడు ఇక్కడ సంఘాన్ని హెచ్చరిస్తూ పౌలు గారు అంటాడు, ఎపిసోడ్ ఉన్నటువంటి సంఘానికి చెప్తా అన్నాడు ఆయన, మీరు తల్లిదండ్రుల మాట వినండి. నీకు మేలు కలిగినట్లు, నీకు మేలు కలిగాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాశ్రతులు వెళ్తావు అంటాడు. నువ్వు ఎక్కువ కాలం వెళ్తావు. ఎందుకంటే తల్లిదండ్రుల మాట విన్న కుటుంబం విన్న వ్యక్తి చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటాడు. ఈ లోక సంబంధమైనటువంటి అలవాటుకు దూరంగా ఉంటాడు. ఈ లోక సంబంధమైన అలవాటుకి ఎప్పుడైతే దూరంగా ఉన్నాడో తన ఆరోగ్యం మెరుగుపడుతుంది. తను చూసి ఆ గ్రామం అంతా సంతోషపడుతుంది, ఆ వ్యక్తి ఎదుగుదల చూసి. ఆ విధంగా ఆ కుటుంబం ఉంటుంది. తల్లిదండ్రుల మాట వినని కుటుంబం వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా ఇంకా అదంతా అనర్థం ఉంటుంది. ఎందుకంటే అతను తల్లిదండ్రులు గౌరవించడు. తండ్రి ఒకవేళ ఒక తండ్రి వ్యవసాయదారులు అయితే నాయన ఆ పొలం నాకు సహాయం చేయండి అంటే ఆ సహాయంలో చేయడు. లేదంటే నాయన నువ్వు చక్కగా చదువుకోరా, నీకు ఎంత నేను నీ చదువు కోసం